ఇతరుల వల్ల మన ద్వారా ఇతరులకు కష్టం రావచ్చు. ఒకవేళ మన ద్వారా రాకపోయినా కూడా వాటిని మనం తప్పించడానికి ప్రయత్నం చేస్తూ రావాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14-18 చదువుదాం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒకానొక సమయంలో దర్యావేషు రాజు చెప్పాడు, రాజు ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏమనంటే 1 నెల రోజులు ఎవరు ప్రార్థనలు చేయకూడదు. ఒకవేళ వారు ఎవరైనా మధ్యలో ప్రార్థనలు చేశారని తెలిస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడ వేస్తాం? సింహపు గుహలో వేస్తాము అని ఒక శాసనం పుట్టించాడు. నెల రోజులు ఎవరు ప్రార్థనలు కానీ ఏ దేవతల దగ్గరికి వెళ్ళి కానీ ఏది మనవి చేయకూడదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మనవి చేయకూడదు? దేవుళ్ళ దగ్గర కూడా మనవి చేయకూడదు అని రాజు ఒక శాసనం పెట్టాడు. ఒక శాసనం పెట్టినప్పుడు అందరు చెప్పారు, 1 నెల రోజులంతా ఎవరి దగ్గర మనవి చేయకూడదు, ఏ దేవతల దగ్గర కానీ ఏ దేవుళ్ళ దగ్గర కానీ మనవి చేయకూడదు అని అందరికీ తెలుసు. కానీ దానియేలు మాత్రం ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ ఉన్నవారు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారయ్యా, నువ్వు 1 నెల రోజులంతా ప్రార్థనలు చేయకూడదు, ఎవరి దగ్గర మనవి చేయకూడదు అని శాసనం పుట్టించావు. అయితే చెరపట్టుబడిన యూదులు ఉన్నారు చూసావా, ఆ యూదులలో దానియేలు మాత్రం ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. చెరపట్టుబడిన వారిల్లో బబులోను రాజ్యానికి వీళ్ళందరూ కూడా చెరపట్టుబడిన వారు, అంటే వీళ్ళందరినీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నారు వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మాటలే వినాలి, వాళ్ళు ఏది చెప్పితే అది వినాలి. చెరపట్టబడిన వారు ఉన్నారు కదా యూదులు, ఆ యూదులలో దానియేలు మాత్రం ప్రార్థన మాత్రం ఆపలా. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు రాజా. ఒకవేళ ఎవరైనా మనవి చేస్తే వారిని తీసుకొని వెళ్ళి సింహపు గుహలో వెయ్యాలని చెప్పావు కదా, అయితే ఏం చేయమంటావు అని అడిగాడు. ఏం చేస్తాడు రాజు? వ్యాకులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో దానియేలుకి ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా చేస్తాడు? దానియేలు దేవునికి ఇష్టమైన వాడు, దానియేలు మంచి జ్ఞానం కలిగిన వాడు, యథార్థపరుడు, ఇలాంటి వాడు కదా. ఇతను తీసుకొని వెళ్ళి సింహపు గుహలో ఎట్లా వెయ్యాలి? వ్యాకులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు, తప్పిద్దామని ఆలోచన చేస్తున్నాడు. తప్పించడానికి ఎట్టవుతుంది? రాజు ఒకసారి మాట ఇస్తే అది మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఉండదు. రాజుగారు సెలవిచ్చాడు కదా, మొదటిగా సింహపు గుహలో వేయాలని, తప్పదు కదా. ఇంకా తప్పక తీసుకొని వెళ్ళి దానియేలును తీసుకొని వెళ్ళి సింహపు గుహలో వేసేస్తారు. వ్యాకులు పడ్డాడు, ఎంత ట్రై చేస్తాడు, నా మాట వెనక్కి తీసుకోలేని ఇంకాని చెప్పేశాడు వేసేయమని. వాళ్ళు తీసుకొని వెళ్ళి సింహపు గుహలో వేసి ఆ గుహకి రాళ్ళు అడ్డ పెట్టేశారు. వాళ్ళు ద్వారం మూసేశారు. ఆ ద్వారం మూసేసారు, వాళ్ళు ఏమో వచ్చేసారు. కానీ ఈ రాజుగారికి నిద్ర పట్ల, రాత్రికాల సమయం ముందు నిద్ర పట్టడం లేదు అతడికి. నిద్ర పట్టక అతడు ఏం చేస్తున్నాడు అంటే ఆ రాత్రి అంతా కూడా ఉపవాసము ఉన్నాడు. రాజనగర్కి వెళ్ళిపోయాడు. ఆ రాజనగర్కి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉన్నాడు. రాత్రి అంతా ఉపవాసం ఉండి ఏమీ తినకుండా ఏమీ తాగకుండా, మామూలుగా వారికి నాట్యముతో వాయిద్యాలతో వాళ్ళందరూ కూడా సంతోషంగా గడుపుతూ ఉండేవాళ్ళు. రాజుకి ఏమైనా తక్కువ ఉంటుందా? ఏది ఉండదు. కానీ ఎక్కడో చెరపట్టుబడిన వాడి మీద అంతా ప్రేమ ఎందుకు రావాలి అనుకో? చెరపట్టుబడిన వారి మీద కోపం ఉండాలి కదా. అయినా ఆ కోపం ఉండాలి. తర్వాత నేను ఒక ఆజ్ఞిస్తే, నేను ఒక శాసనం పుట్టిస్తే నా శాసనాన్ని పాటించలేదా, ఎంత ధైర్యం ఈయనకి అని చెప్పి కోపం పెరగాలి. కానీ ప్రేమ వస్తుంది. ప్రేమ వచ్చి అతని కొరకు ఉపవాసం ఉన్నాడు. నాట్య వాద్యాలన్నీ కూడా మానేశాడు. అవన్నీ ఏమి వద్దన్నాడు. ఏమి వద్దని అతడు నిద్రపట్టలేదు, ఈ వాయిద్యాలు లేవు, అన్నీ వదిలేశాడు. ఇటు అటు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్నాడు. అతడికి ఒక ఆలోచన, ఎలాగైనా విడిపించాలి. అతడికి ఏమి కాకుండా ఉంటే బాగుండు కదా, ఆ సింహాలు ఏమి చేయకుండా ఉంటే బాగుండు కదా. ఇలాంటి ఆలోచనలో మనిషిని చూస్తే సింహాలు మౌనంగా ఉంటాయా?
మౌనంగా ఉండవు, తినేస్తాయి కదా. అది రాజుగారికి తెలుసు. అయ్యో ఇయారికి ఎప్పుడో ఒకవేళ దానియేలును చంపేసేయేమో, దానియేలు ఎలా ఉన్నాడో ఏంటో ఒక ఆలోచన వచ్చింది. నిద్ర పట్టడంలా భయపడుతున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందని ఇటు అటు తిరుగుతున్నాడు. ఎంత చేసేటప్పటికి తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత ఆత్రముగా పరిగెడుతున్నాడు. అయ్యో సింహం గుహ దగ్గరికి వెళ్ళాలి, నేను చూడాలి ఎలా ఉన్నాడో దానియేలు. పరిగెడుతున్నాడు. తెల్లారింది చూడండి 19లో. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహపు గుహ దగ్గరికి త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజా చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోలను మోహించెను. రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా. చూడండి, ఒక వ్యక్తి మీద రాజుగారికి ఎంత ప్రేమ, ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి. వేగరమే పరిగెత్తాడంట. పరిగెడుతున్నావా? నీవు ఒకవేళ ఎవరినైనా బంధకాలలో ఉన్న వారిని విడిపించాలని నువ్వు పరిగెడుతున్నావు అలాగా? ఇలాంటి ఆశ ఉందా? వెళ్ళాలి, పరిగెత్తాలి. నేను కూడా ఇలాంటి వారు ఉన్నారు, వాళ్ళు విడిపించాలి. నేను సింహం ఎలా ఉంది ఈ లోకంలో? గర్జించు సింహం వల్ల ఎదుగుతూ తిరుగుతుంది. ఆ సింహాల నోటి నుంచి విడిపిస్తామే, ఒక్కరినైనా మనం విడిపిద్దామని పరిగెత్తే ఆశ ఉందా మనలో? ఎవరికి లేదు. ఏం చూడండి, ఒక అధికారంలో ఉన్నాడు, ఆయన ఏం చెప్పినా చేస్తారు అందరూ, కానీ ఒకరి కొరకు పరిగెడుతూ ఉన్నాడు వేగరమే. విడిపించాలని ఆలోచన ఉంది కాబట్టి పరిగెడుతున్నాడు, లేకపోతే ఎలా పరిగెడతాడు? ఎవరైనా వచ్చి రాజా పరిగెత్తు, సింహాల గోల్లో మనం వేసాం కదా, ఆ సింహాల గోల్లో ఉన్న దానియేలు ఏమైపోయాడు చూసిరాపో రాజా అని ఎవరైనా వచ్చి చెప్పారా? ఎవరు చెప్పలా రాజుగారికి. కానీ రాజుగారికి ఆ ఆలోచన తనలో ఉంది కాబట్టి పరిగెడుతూ ఉన్నాడు. చూద్దామని పరిగెడుతూ దుఃఖ స్వరముతో బాధపడుతున్నాడు. ఎంత దుఃఖంలో ఉన్నాడో చూడండి. మనలో ఇతరుల గురించి దుఃఖం రావాలి, బాధ రావాలి. దుఃఖ స్వరంతో పిలుస్తున్నాడు. దానియేలు, జీవము కలిగిన దేవుడు నిన్ను తప్పించగలిగిన, నిత్యం నువ్వు సేవిస్తున్నావు కదా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మనవి చేయొద్దు అన్నా కూడా నువ్వు మనవి చేసావు కదా, అన్నా కూడా నువ్వు ప్రార్థన చేసావు కదా, ఆ దేవుడు నిన్ను తప్పించాడా, విడిపించాడా లేదా అని అడుగుతున్నాను. అప్పుడు అన్నాడు, దేవా రాజా నువ్వు చిరకాలం జీవించాలి, ఎందుకంటే నా కోసం ఇంతగా ప్రయాసపడుతున్నావు కదా. ఇప్పుడు చూడండి, ఎంతమంది లేదు చెరపట్టబడిన వారు ఆ దేశంలో లేరా? బబులోను దేశంలో ఎంతమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారు సింహం గుహ దగ్గరికి? ఎవరు వెళ్ళాలా? రాజుగారు వెళ్ళారు. అందుకని చిరకాలం జీవించదు గాక అన్నాడు దానియేలు కూడా. జీవం కలిగిన దేవుడు తన దూతను పంపించి సింహాల నోలను ఏం చేశాడు? మోహించాడు. ఆ సింహాల ఈ నోలను మోహించాడు కనుక సింహాలు ఏ హాని నాకు చేయలేదు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని కొరకై నిలబడినప్పుడు దేవుడు తప్పించడానికి, దేవుడికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన విడిపించడానికి శక్తి కలిగిన వాడు ఆయన. అందుకే అన్నాడు, దేవుడు నాకు ఏ హాని జరిగించలేదు రాజు, సురక్షితంగా నేను ఉన్నానయ్యా, క్షేమంగానే ఉన్నాను నేను ఇక్కడ, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అప్పుడు రాజుగారికి ఎంత సంతోషం వేసిందో. నేను తప్పించాలనుకున్నా కానీ నా వల్ల జరగలేదు, కానీ దేవుడు తప్పించాడు.